बहुजन समाज पार्टी के रियासती सदर व साबिक आईपीएस ऑफिसर प्रवीण कुमार ने चंद्रशेखर राव हुकूमत पर इल्जाम लगाया कि वो अपोजिशन जमातों के कायदीन के सेलफोन्स को हैक कर रहे हैं। उन्होंने ऐलान किया कि वो इस मामले पर पुलिस में शिकायत दर्ज करवाएंगे। इसके अलावा इस मामले को कौमी इंसानी हकूक कमीशन से भी रुजू करेंगे। मीडिया से बात करते हुए प्रवीण कुमार ने कहा कि हुकूमत उनके मोबाइल फोन को हैक करते हुए उनकी शख्सी आज़ादी और उनके राजों को जानने की कोशिश कर रही है, इसलिए उन्होंने पुलिस में शिकायत दर्ज करने का फैसला किया। उन्होंने बताया कि चंद दिन कबल ही एप्पल कंपनी की जानिब से उन्हें एक ईमेल मौसूल हुआ जिसमें बताया गया कि उनका आईफोन हैक किया जा रहा है। इस सिलसिले में कंपनी ने उन्हें चौकस रहने का भी मशवरा दिया। आज प्रवीण कुमार ने कागज नगर इलाके का दौरा किया और वहां मुख्तलिफ ब्रिजेस के हालात का जायजा लिया। उन्होंने अपने ट्विटर हैंडल पर एक वीडियो शेयर किया और कहा कि ये दाहेगांव मंडल में वाक़ एक ब्रिज है, लेकिन वज़ीर आला चंद्रशेखर राव इसके रेनोवेशन में कोई दिलचस्पी नहीं दिखा रहे हैं, हालांकि इलाके के लिए लाइफलाइन के तौर पर काम करता है। లక్షల రూపాయల బిల్లులు ఎత్తిండ్రు అంటే బ్రిడ్జ్ కూలిపోయిన మీద యాక్షన్ తీసుకోలే, మళ్ళీ కాజ్వే ఇష్టం మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆ కాజ్వే కూడా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నది. మళ్ళీ 3 నెలలు అయితే వానాకాలం వస్తున్నది. ఇక్కడ 60 గ్రామాలు ఉంటాయి. ఈ 60 గ్రామాల ప్రజల బాధ వర్ణనాతీతం. ఇక్కడ మళ్ళీ రోడ్డు బ్లాక్ అయితే మళ్ళీ పెంచికల్పేట మీరుగా మళ్ళీ కాగజ్ నగర్ రావాల్సిన పరిస్థితి అనేది ఇలా ఉన్నది. ఇలా బహుజన్ సమాజ్ పార్టీ ఒకటే ప్రశ్నిస్తున్నది, మరి ఈ చిన్న చిన్న వాటికే ఎంప్లాయీలను చిన్న వాటికి చిన్నలంతా బట్టల పచ్చలను మరి జైలు వేసే కోనప్ప గాని, అక్కడ కేసీఆర్ గాని ఫోన్లు ట్యాపులు చేస్తున్న కేసీఆర్ గారు, మరి ఇక్కడ ఈ బ్రిడ్జ్ గురించి మీరు ఎందుకు పట్టించుకుంటలేరు? మరి వీళ్ళు మీకు ఓటు వేయలేదు అనుకుంటారా? ఒకసారి ఆలోచించండి. అందుకొరకే తెలంగాణ ప్రజలకి చూడండి, ఈ బ్రిడ్జే మీకు సజీవ సాక్ష్యం. అక్కడ కాళేశ్వరం కూడా కూలిపోయింది. కాళేశ్వరంలో వీళ్ళు ఆదుల బాధలు కట్టిన సోకాల్డ్ డ్యామ్ కూడా ఒక్క వరద రాగానే 1300 కోట్ల నష్టం వచ్చింది. అది మళ్ళీ చాలా అవుతుందో లేదో కూడా ఎవరికి తెలియదు. అక్కడికి ఎవరిని పోనిస్తలేరు, పోలీస్ బందోబస్తు పెట్టింది. ఇది కూడా కూలిపోయింది. అంటే మన సొమ్మును వీళ్ళు ఎట్లా పందికొక్కులాగా తింటున్నారు అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. నమస్కారం. ఈ రోజు మేము బహుజన రాజ్యాధికార